ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని యొక్క స్థాయిని అంచనా వేయడం మనిషికి అసాధ్యమైతే దేవుని యొక్క ప్రేమను అంచనా వేయడం సాధ్యమేనా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క స్థాయిని మానవుడు అంచనా వేయలేడు. మానవ మేధస్సుకు మించినది దేవుని యొక్క స్థాయి. దేవుని యొక్క స్థాయిని అంచనా వేయడమే మనిషికి అసాధ్యమైనప్పుడు దేవుని యొక్క ప్రేమను మానవుడు ఎలా అంచనా వేయగలడు? దేవుని యొక్క ప్రేమ ఇంత అని మానవుడు ఎలా చెప్పగలడు? ఒకసారి ఆలోచన చేద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ కొంతవరకే మనకు చూపబడ్డది. అయితే దేవుని యొక్క ప్రేమ ఇంకా గొప్పదండి. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమను అంచనా వెయ్యాలి అని అనుకుంటే భూమి యొక్క లోతును అంచనా వేయాలి. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమను అంచనా వెయ్యాలి అనుకుంటే ఆకాశం యొక్క ఎత్తును అంచనా వేయాలి. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమను అంచనా వెయ్యాలి అనుకుంటే సముద్రంలో ఉన్న జలము ఎంత ఉంటుందో ఆ యొక్క జలం అంతటిని అంచనా వేయాలి. ఇవన్నీ సాధ్యపడతాయా? ఎంత మాత్రమును సాధ్యపడవండి. భూమి యొక్క లోతు, ఆకాశం యొక్క ఎత్తు, సముద్రంలో ఉన్న నీటి యొక్క అంచనా ఎవరైతే వేయగలరో వారు దేవుని యొక్క ప్రేమను గుర్తించగలరు. దేవుని యొక్క ప్రేమ ఇంత అని చెప్పగలరు. ఒకసారి ఆలోచించేద్దాం. అది సాధ్యపడదు, ఇది సాధ్యపడదు. దేవుని యొక్క ప్రేమను అంచనా వేయడం మానవునికి సాధ్యం కాదండి. అంత గొప్ప ప్రేమ దేవుడు మానవుడిపై చూపిస్తున్నాడు. అంత గొప్ప ప్రేమ మానవుడు దేవుని ద్వారా పొందుతున్నాడు. మరి ఇంత గొప్ప ప్రేమను దేవుని ద్వారా పొందుతున్నాం కదా, మరి ఆ దేవుని గుర్తిస్తున్నామా? ఆ దేవుని వెతుకుతున్నామా? ఆ దేవుని కనుగొంటున్నామా? ఆ దేవుని పొగుడుతున్నామా? ఆ దేవుని పూజిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని వెతుకుదాం, దేవుని ప్రేమను వెతుకుదాం, దేవుని పూజిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.